Micah 7:7. But as for me, I will look to the Lord. I will wait for the God of my salvation. My God will hear me. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళ యొక్క మనవి దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. చూడండి, ఈ లోకంలో మనము చాలామంది విషయాలలో తప్పులు చేస్తాము. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాము, వాళ్ళ కొరకు వెయిట్ చేస్తాము, లేకపోతే వాళ్ళు ఏదైనా నీకు సహాయం అనుగ్రహిస్తారేమోనని నువ్వు అనేక సందర్భాలు ఎదురు చూస్తూ ఉండుండవచ్చు. కొన్నిసార్లు ఎవరి మీదైతే నువ్వు ఆనుకొని ఉంటావో, ఎవరి మీదైతే నువ్వు డిపెండ్ అయి ఉంటావో వాళ్ళు నీకు సహాయం చేయొచ్చు. కానీ అన్ని సందర్భాలలో పాసిబిలిటీ ఉంటుందా అంటే డెఫినెట్గా కాదు. మీరే చూడండి, మీరు చాలామందికి చాలా ప్రామిసెస్ చేస్తారు, మీ మీద చాలామంది డిపెండ్ అయ్యేటట్లు, మీ కొరకు ఎదురు చూసేటట్లు కూడా మీరు చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రమే మీరు వారికి తిరిగి సహాయం చేయడానికి, లేకపోతే వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా మీరు బిహేవ్ చేయడానికి అవుతుంది. కానీ అన్ని సందర్భాల్లో పాసిబిలిటీ కాదండి. ఎందుకంటే మనం అందరం కూడా హ్యూమన్ బీయింగ్సే. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి అవ్వచ్చు, లేకపోతే మన యొక్క స్వభావాన్ని బట్టి అయి ఉండొచ్చు. చాలాసార్లు మనం ఇతరులకి హెల్ప్ఫుల్గా ఉండము. కానీ దేవుని విషయంలో అలా కాదు. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారి యొక్క ప్రార్థన, లేకపోతే వారి యొక్క విన్నపము, మనవి దేవుడు తప్పకుండా ఆలకించి తగిన సమయంలో, ఏ సమయమైతే వాళ్ళకి కావాలో, ఎప్పుడు కావాలో నీకంటే దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఆ సందర్భానుసారంగా మన యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే కూడా దేవుని మీద ఆనుకొని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండటం కంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదండి. ఇంకా చెప్పాలంటే ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు, ఆయనే సంపన్నమైన దేవుడు, లేకపోతే ఆయనే అన్నీ కూడా, సమస్తము ఆయనను బట్టి ఆయన ద్వారా జరిగినాయి. అలాంటప్పుడు ఆయన దగ్గర నీకు ఏం కొదువు వస్తుంది? మనుషుల దగ్గర కొదువు ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళాక ఉండొచ్చు, కొన్నిసార్లు ఏమీ లేని వారిగా ఉండొచ్చు. అది సాధ్యమే మనిషికి కదా. కానీ దేవుని విషయంలో అలా కాదని ఎప్పుడూ కూడా అప్పర్ హ్యాండే. ప్రభువు ఎప్పుడూ కూడా పైన ఉన్న దేవుడు, అందరికంటే అన్నిటి మీద అధికమైన అధికారము, సంపన్నత, లేకపోతే అభివృద్ధి అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి నువ్వు డైరెక్ట్గా దేవుని మీద డిపెండ్ అవ్వటం కంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ యొక్క ప్రతి పరిస్థితి, నీ యొక్క ప్రార్థన, విజ్ఞాపన ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లయితే, మనుషుల్ని ఆశ్రయించడం కంటే దేవునినే మొదటిగా ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. అన్నింటిలో కూడా నువ్వు క్షేమాభివృద్ధిని చూస్తావు. దేవుడే నీకు తోడుగా ఉంటే ఇంకా నీకు కొదువే ఉంటుంది చెప్పండి. కాబట్టి ఆయన మీద ఆనుకుందాము, కనిపెట్టుకుని ఉందాము, ఆయనని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.